ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి ఈరోజు నీ మీద చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు అని అనుకుంటున్నావా? అయితే నేను చెప్పేది 2 నిమిషాలు విను తల్లి, నీకే అర్థమవుతుంది అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన అమ్మవారు ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మవారు ఏమంటున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామా. బిడ్డా, నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు దుర్గమ్మ నా మీద అంత కోపం అని అనుకుంటున్నావా? అవునమ్మా. ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా. పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు. చాలా ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను. ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, బ్రతకాలని లేదు, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నేను నీకు చెప్పేది ఎప్పుడూ ఒకటే కదమ్మా. నువ్వు ఏ విషయంలోనైనా సరే భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. ఏం జరిగినా సరే అలా చూస్తూ ఉండు. చివరికి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. భగవంతుడు నీకు అన్యాయం చెయ్యడు అని ఎన్నో రకాలుగా నీకు చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. కానీ నువ్వు అదేమీ పట్టించుకోకుండా నీ మనసుని కంగారు పెట్టేసుకుంటున్నావు. ఆందోళనకి గురి చేసేస్తున్నావు. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు. ఎంతో కంగారు పడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు. తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా కర్మఫలం. ఒక్కసారిగా పోదు కదా తల్లి. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నీకు ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను. అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు. చాలా బాధపడిపోతున్నావు. నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాల వలనే. నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి. ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు. అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి బిడ్డ అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావమ్మా. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నువ్వు నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ వెనకాల ఉన్న నీ పెద్దల గురించి, వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి. వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ కూడా నీలో ఉండి ధైర్యంగా నువ్వు నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది. అదే నువ్వు ఎదుర్కొంటే ఆ కష్టాలు, సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉంటారు తల్లి. నువ్వు దిగాలు పడిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబం వారు బాధపడుతున్నారు.
ఒక్కసారి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు తల్లి. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే వారు దిగాలుగా ఉంటారు. అమ్మ ఎందుకు ఇలా ఉంటుంది అని వారు ఆలోచనలో పడతారు. కాబట్టి బిడ్డ, వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి. నువ్వు మనోధైర్యం తెచ్చుకోవాలి. దుర్గమ్మ ఉందిలే, దుర్గమ్మ అంతా చూసుకుంటుందిలే అని ధైర్యంగా ఉండాలి తల్లి. నేను ఉన్నాను కదమ్మా! నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను బిడ్డా. నేను నీ ఇంట్లోనే ఉన్నాను. నీ పక్కనే ఉంటున్నాను. అది నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా. నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. ఇక నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు. చనిపోవాలి అన్న ఆలోచన అసలు రానివ్వద్దు తల్లి. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే అవి తొలగిపోతాయి అని అనుకోవాలి. ఇప్పుడు నీది అదే పరిస్థితమ్మా. కష్టాలు నిన్ను బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి. నీ దుర్గమ్మ తల్లిని నేను చెబుతున్నాను కదమ్మా. నీ అమ్మ ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. ప్రతిక్షణము కూడా ఓం శ్రీమాత్రే నమః అని నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా. ఇలా నా నామాన్ని జపించావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. దేనినైనా సరే పోరాడి నీ కష్టాలు పోగొట్టుకునే మార్గాన్ని నువ్వు ఎత్తుకోగలుగుతావు. ఏమి చెయ్యాలో ఏమీ దిక్కు తోచడం లేదు అన్న సమయంలో నువ్వేమీ చేయవద్దు తల్లి. నీ భారాన్నంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు తల్లి. అంతేనమ్మా. నా పాదాల వద్ద శరణాగతి పొందు, శరణ వేడుకో. అంతే తప్ప నువ్వేమీ చేయవద్దు. ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా నువ్వేమీ చేయవద్దు తల్లి. ఒకవేళ నీకు నా నిర్ణయం కావాలి అనుకుంటే నా ముందు 2 చీటీలు రాయి తల్లి. చెయ్యినా వద్దా అని రాయి. నేను ఒకటైతే చెప్తానమ్మా. నేను చేయమంటే చెయ్యి, వద్దు అంటే వద్దు. నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నీకు అప్పుడు అంతా మంచే జరుగుతుంది. నీకు ఏం చేస్తే మంచి జరుగుద్దో అదే చేస్తాను తల్లి. ఇలా నా బిడ్డల జీవితాల్లో ఎంతోమందికి చేశానమ్మా. ప్రతిదానికి నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ఏమాత్రమూ భయపడవద్దు, ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. చెప్పాను కదమ్మా, నీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు, సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. ఈ కష్టాలు, సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు. అలాంటిది ఏదీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు, ఆనందాలు వస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండమ్మా. సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మ తల్లి ఉంది కదమ్మా, ఈ దుర్గమ్మ తల్లి అంతా చూసుకుంటుంది. మరి ఈ సందేశం విని సంతోషంగా ఉంటావు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా చేయాలా వద్దా అనే డౌట్ వచ్చినప్పుడు మీరు అమ్మవారి ముందు 2 చీటీలు వేయండి. అంటే ఒక దానిలో చేయొచ్చు, రెండో దానిలో వద్దు అని రాసుకోండి. అమ్మవారి ముందు వేయండి. వేసిన తర్వాత వాటిని మడచాలండి, మడత పెట్టేయాలన్నమాట. అమ్మవారి ముందు వేసిన తర్వాత మీరైతే అమ్మని మొక్కుకుంటూ ఒకటి తీసుకోండి. అందులో చేయొచ్చు అని వచ్చిందనుకోండి, చెయ్యండి. వద్దు అనుకుంటే కనుక మానేసేయండి. అంటే అమ్మవారి నిర్ణయం మనకి ఆ చీటీల ద్వారా అయితే మనకి తెలుస్తుందండి. కాబట్టి తప్పకుండా మీరు ఈ పని చేసి చూడండి. మీకు మంచిది సక్సెస్ అనేది కలుగుతుందండి. అంటే అమ్మ నిర్ణయం అనేది మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు మీకు మీరుగా ఏదో చేసేసారు అనుకోండి, అది సక్సెస్ అవ్వక మీరు ఎన్నోసార్లు బాధపడి ఉండవచ్చు. కాబట్టి ఇక నుంచి అమ్మవారి నిర్ణయం తీసుకుని చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారండి. మీకే తెలుస్తుంది అమ్మ అనుగ్రహం మనకు ఉంది అని. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.